హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 654. ఈరోజు డేట్ 12th January 2021. ఫ్రెండ్స్, ఈరోజు వాట్సాప్ కొత్త మోడిఫికేషన్స్ తీసుకొచ్చింది. అంటే మేము ఏమేమి తీసుకుంటున్నాం డీటెయిల్స్ అనే దాని మీద వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తారు. ఈ కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్కి సంబంధించి ఇది ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ ఫైనల్గా నిన్న సాయంత్రం చైనాలో IQOO 7ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. సో చాలా మంచి రీజనబుల్ ప్రైజింగ్లోనే మంచి స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ అక్కడ లాంచ్ అయింది. స్టార్టింగ్ ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే అరౌండ్ 43,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇది మన ఇండియాకు కూడా వస్తుంది కానీ కొంచెం టైం పట్టొచ్చు. మేబీ మనం ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంట్లో టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే 6.62 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే 120Hz రిఫ్రెష్ రేటు, HDR10+ సపోర్టు, Qualcomm Snapdragon 888 5G ప్రాసెసర్, అలాగే బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ రెండు ఉంటాయి. రెండోది 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 120 degrees వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. మూడోది ఒక పోర్ట్రేట్ లెన్స్ యూజ్ చేస్తారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అవైలబుల్గా ఉంది. 2x ఆప్టికల్గా అలాగే 20x ఏమో డిజిటల్గా మీకు జూమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్తో రానుందనమాట. సో ఇది ఒకటి హైలైట్ పాయింట్ ఈ ఫోన్లో. అండ్ కెమెరాలు కూడా చాలా ఎక్కువ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ లాంటి చెత్త కెమెరాస్ ఇవ్వకుండా వీళ్ళు చాలా రీజనబుల్ కెమెరాస్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ప్రైస్ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉంది. 8+128 అరౌండ్ మనకి ఇండియన్ కరెన్సీలో 43,000 రూపాయలు ఉంటుంది. అలాగే 12+256 ఏమో అరౌండ్ మనకి 47,500 వరకు అయితే ఉంటుంది. ఇది చైనాలో ప్రజెంట్గా సేల్లోకి వచ్చింది. మన ఇండియాకి మాత్రం మేబీ ఫిబ్రవరిలో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ మీద అలాగే వాట్సాప్ ఏదైతే పేరెంట్ కంపెనీ ఫేస్బుక్ ఉందో ఈ ఫేస్బుక్ కంపెనీ మీద టర్కీలో ఒక యాంటీ ట్రస్ట్ కేసు అనేది ఫైల్ అయింది. ఈ యాంటీ ట్రస్ట్ కేసు అనేది మనకి వాట్సాప్ విషయంలో కొత్త ఏమో కానీ ఫేస్బుక్ విషయంలో కొత్త ఏమి కాదు. చాలా సంవత్సరాల నుంచి ఫేస్బుక్ మీద రకరకాల కంట్రీస్లో రకరకాల రీజన్స్లో కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఫైన్లు కూడా వీళ్ళు ఈ యాంటీ ట్రస్ట్ కేసుల మీద డబ్బులు కూడా ఫైన్ల రూపంలో పే చేస్తారు. అలాగే కొన్ని విషయాలు చాలా వరకు సివియర్ యాక్షన్స్ కూడా తీసుకున్నారు చాలా కంట్రీస్లో, చాలా రీజియన్స్లో. అయితే ఇప్పుడు వాట్సాప్ మీద కొత్తగా ఏదైతే వచ్చిన ఈ యాంటీ ట్రస్ట్ కేసు ఉందో ఇది ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ఏదైతే వాట్సాప్ కంపెనీ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ అప్డేట్ ఉంది కదా, ఫిబ్రవరి 8 కల్లా మీరు అగ్రీ చేయకపోతే మీ వాట్సాప్ డిలీట్ అయిపోతుందని చెప్పి వీళ్ళు కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చారు కదా. అసలు ఇదేంటి, ఎందుకు మీరు పర్మిషన్స్ తీసుకుంటున్నారనే దాని మీద ఇప్పుడు టర్కీ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే యాంటీ ట్రస్ట్ దీని మీద ఫైల్ చేస్తారు. సో ఈ యాంటీ ట్రస్ట్ కేసులో వాళ్ళే రీసెర్చ్ చేస్తారంటే వాట్సాప్ ఏవైతే పర్మిషన్స్ తీసుకుంటుందో, ఏదైతే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీస్ ఉన్నాయో, ఏ డేటా అయితే వీళ్ళు ఫేస్బుక్తో షేర్ చేసుకుంటున్నారో ఇవన్నీ అసలు ఎంత దాకా వెళ్తే దీనివల్ల ప్రాబ్లం ఏం క్రియేట్ అవుతుందనేది వీళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్లో కానీ ఒకవేళ వాట్సాప్ ఎక్కడన్నా దొరికిందనుకోండి, బై మిస్టేక్ వీళ్ళు మిస్టేక్ చేస్తున్నట్టు దొరికిందనుకోండి, ఖచ్చితంగా ఆ కంపెనీలో వీళ్ళు భయంకరమైన ఫైన్లు పడే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ ఇది ఇంకా సివియర్గా ఉంటే ఖచ్చితంగా అక్కడ నుంచి బ్యాన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చూద్దాం మరి వీళ్ళు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారనేది మనకి సూన్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో January 18th మన ఇండియాలో ఒప్పో Reno 5 Proని లాంచ్ చేయబోతుంది కదా, 5G మొబైల్. MedaiTek Dimensity 1000+ ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతుంది. అరౌండ్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోన్ వస్తే మాత్రం మంచి రీజనబుల్ ఫన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే దాంతోపాటు వీళ్ళు ఒక కొత్త TWS బడ్స్ని లాంచ్ చేయబోతున్నారు Oppo Enco X పేరుతో. దీని డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అలాగే దీంట్లో ఆడియో టెక్నాలజీస్ కూడా సూపర్ ఆడియో టెక్నాలజీస్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. అలాగే ANC ఫీచర్ దీంట్లో ఉంది, LHTC ఉంది, అలా ఇంకా చాలా రకాల ఆడియో సపోర్ట్ అయితే దీంట్లో వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. సో దీనికి కొంచెం ప్రీమియం సైడ్ వెళ్ళే TWS బడ్స్ ఇవి. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కావచ్చు. ఇది మనకి January 18th మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ అతి త్వరలోనే గ్లోబల్గా MI 11ని లాంచ్ చేయబోతుంది కదా. సో దీంతో పాటు ప్యారలల్గా అదే రోజు వీళ్ళు MI 11 Liteని కూడా గ్లోబల్గా అన్ని మార్కెట్స్లో కూడా రెండు ఒకే రోజు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఒక రిపోర్ట్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఇది మేబీ ఫిబ్రవరి 1st వీక్లో మనకి గ్లోబల్ మార్కెట్స్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మేబీ ఫిబ్రవరి చివరిలో కానీ మార్చ్లో కానీ మన ఇండియాలో దీన్ని మనం చూడొచ్చు
చెప్పుకోవచ్చు అనమాట. అలాగే షామీ రీసెంట్గా మన ఇండియాలో MI10i మొబైల్ని అఫీషియల్గా లాంచ్ చేసింది కదా. సో ఈ MI10i మొబైల్ అనేది ఫస్ట్ సేల్ దగ్గర 200 కోట్ల బిజినెస్ చేసినట్టు ఈరోజు షామీ కంపెనీ వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్ట్ రూపంలో షేర్ చేశారు. 200 కోట్ల బిజినెస్ అంటే దీంట్లో వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 21,000, 22,000 అలాగే 24,000 కదా. సో కార్డ్ ఆఫర్లు అవి తీసేస్తే రఫ్గా మనం మార్కెట్ 20,000 రూపాయల బడ్జెట్ అనుకుందాం. 20,000 బడ్జెట్ అంటే 200 కోట్లు అంటే దగ్గర 1,00,000 పీసెస్ వీళ్ళు అమ్మినట్టు అనమాట. సో ఫస్ట్ డే వీళ్ళు 1,00,000 పీసెస్ ఈ ఫోన్ని మార్కెట్ చేసినట్టు మనకు ఒక సింపుల్ క్లాట్ అయితే వస్తుంది. అంటే ఎందుకంటే మనం రఫ్గా వేసుకుంటే కొన్ని ఎక్కువ కూడా ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు, కానీ రఫ్ మార్కెట్ మాత్రం మనకి 1,00,000 పీసులు అమ్ముకున్నారని అర్థం అనమాట. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఈరోజు మన ఇండియాలో రెడ్మీ 9 ప్రైమ్కి Android 10 బేస్డ్ MIUI 12 అప్డేట్ని అఫీషియల్గా రోల్అవుట్ చేస్తుంది. ఒక 10 days బ్యాక్ అనుకుంటా పోకో M2కి ఈ అప్డేట్ రోల్అవుట్ అయింది, Android 10 బేస్డ్ MIUI 12. యాక్చువల్గా ఈ రెండు హార్డ్వేర్ పరంగా సేమ్ మొబైల్స్, పేర్లు మాత్రమే వేరే ఉంటాయి. పోకో M2కి మాత్రం ముందే అప్డేట్ రోల్అవుట్ చేశారు. రెడ్మీ 9 ప్రైమ్కి మాత్రం ఈరోజు అప్డేట్ రోల్అవుట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎవరైతే రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది రోల్అవుట్ అయింది. అలాగే రెడ్మీ అతి త్వరలోనే చైనాలో 2 ల్యాప్టాప్స్ లాంచ్ అయిపోతుంది. వీటికి సంబంధించి ఒక టీజర్ అయితే ఈరోజు తీసుకొచ్చారు వీళ్ళు. సో వీటి పేర్లు ఏంటంటే రెడ్మీ బుక్ ప్రో 15 అలాగే ప్రో 15 ఎస్ అనమాట. ఇవి యాక్చువల్గా మన ఇండియాలో కూడా లాంచ్ అవుతాయి, కాకపోతే పోకో బ్రాండ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందని కొన్ని రోజుల క్రితం ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. పోకో వాళ్ళు తీసుకురాబోతున్న ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరలో చైనాలో లాంచ్ కాబోతున్న రెడ్మీ బ్రాండ్లో లాంచ్ కాబోతున్న ల్యాప్టాప్స్ని వీళ్ళు రీబ్రాండ్ చేస్తారని కూడా కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. ఇవి లాంచ్ అయిన తర్వాత చూద్దాం, మరి అవి ఇవి సేమా కాదనేది మనకి ఫ్యూచర్లోనే ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి CES 2021 అంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో అనమాట. సో దీంట్లో కొన్ని అప్డేట్స్ అయితే మనకు వచ్చినాయి. దాంట్లో వెరీ ఫస్ట్ LG వాళ్ళు ఒక రోలబుల్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డిజైన్ షోకేస్ చేశారు. చుట్టానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. మనకి వీడియో చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి రోల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఫ్యూచర్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సోనీ వాళ్ళు ఒక సినిమాటిక్ డ్రోన్ తీసుకొచ్చారు, షోకేస్ చేస్తారు. దీని పేరు ఎయిర్ పీక్ అనమాట. ఇది చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది, చాలా పవర్ఫుల్ అండ్ చాలా అడ్వాన్స్డ్ అనమాట. మనకి సోనీ ఆల్ఫా సిరీస్ కెమెరాలు ఉన్నాయి కదా, అవి పట్టే స్టైల్ స్మాలెస్ట్ మోడల్ అనమాట. ఇది అతి చిన్న సైజులోనే మీకు సోనీ ఆల్ఫా సిరీస్ కెమెరాస్ కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది. సో చూడటానికి మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇది మీకు సినిమాటిక్ షార్ట్స్ అలాగే మీకు ఏదైనా ప్రొడక్ట్ వీడియో షూట్ చేయడానికి ఇలాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో చూడటానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది వీళ్ళు ఫ్యూచర్లో మీకు మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే క్వాల్కమ్ ఈరోజు కొత్తగా ఒక అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చింది. జనరేషన్ 2 అనమాట. ఇది సెకండ్ జనరేషన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇది యాక్చువల్గా మీకు ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఫస్ట్ జనరేషన్ మీకు 2018లో వచ్చింది అనుకుంటే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ఆ టైంలో. అప్పట్లో మనకి కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేశారు. లైక్ మీకు సామ్సంగ్ గెలాక్సీ S10 సిరీస్ కావచ్చు, నోట్ 10 సిరీస్ కావచ్చు, ఇలాంటి వాటిలో వాడారు. సో దాని తర్వాత జనరేషన్ ఇంకా ఫాస్ట్గా ఉండేది. జనరేషన్ 2 కూడా ఈరోజు వీళ్ళు షోకేజ్ చేశారు. ఫ్యూచర్లో రాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనం వీటిని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి MediaTek నుంచి MediaTek January 20th ఒక కొత్త 5G ప్రాసెసర్ తీసుకురాబోతుంది కదా. సో దీనికి సంబంధించిన పేరు ఈరోజు రివీల్ అయింది. దీని పేరు Dimensity 1200 ప్రాసెసర్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకి Dimensity 1000 అలాగే 1000+ ప్రాసెసర్లు కూడా ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ పేరు Dimensity 1200 ప్రాసెసర్ అని తెలుస్తుంది. అలాగే ఈ ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్స్లో ఫస్ట్ బ్రాండ్స్లో మనకి మేబీ రియల్మీ ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అంటే రియల్మీ త్వరలోనే Dimensity 1200 ప్రాసెసర్తో కూడా ఒక ఫోన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్యూచర్లో. ఈ ప్రాసెసర్ మొత్తం January 20th లాంచ్ అయితే కాబోతుంది. ఇక లాస్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ Android 12కి సంబంధించిన అఫీషియల్ డెవలపర్ ప్రివ్యూ అనేది మనకి ఫిబ్రవరిలో తీసుకొస్తుంది కదా. సో ఈ 12లో మనకి కొత్తగా ఒక ఫీచర్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇదేంటంటే హైబర్నేటింగ్ యాప్స్ అనమాట. అంటే మీరు జనరల్గా మన ఫోన్లో కొన్ని వందల రకాల యాప్స్ ఉంటాయి కదా. ఈ యాప్స్ కొన్ని మనం వాడము, అయినప్పుడు కూడా అవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి, మనకి మెమొరీని స్పేస్ని వేస్ట్ చేస్తూ ఉంటాయి, బ్యాటరీ కూడా కన్జ్యూమ్ అవుతూ ఉంటాయి కదా. అయితే ఏవైతే మనకి అన్యూజ్డ్ యాప్స్ ఉంటాయో అవి ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ టైం తర్వాత వాటంతా అవే హైబర్నేట్ అయిపోతుంది. అంటే అవి ఆగిపోతాయి అనమాట, కిల్ అయిపోతాయి, వాటంతా అవే ఆగిపోతాయి. సో అలాంటి ఫీచర్ వీళ్ళు Android 12లో తీసుకురాబోతున్నారు. ఇది మీకు ఫిబ్రవరిలో వస్తుంది. దీనికి సంబంధించిన డెవలపర్ ప్రివ్యూ. మనకి రావడానికి మాత్రం అంటే మనకి చేతిలోకి Android 12 రావడానికి మాత్రం సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైం అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
ఇక ఈరోజు యాప్ ఆఫ్టర్ మీకు ఒక సూపర్ అప్లికేషన్ గురించి చెప్తాను. మనం అనుకోకుండా కొన్ని ఫొటోస్ డిలీట్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ మనకి బ్యాక్ తెచ్చుకునే ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్. దీని పేరు డిస్క్ రికవరీ ప్రో. దీని ప్రైస్ ₹280. ఇది ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ 4.5 ఉంది. అలాగే డౌన్లోడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సైజ్ 6 MB వరకు ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.